ఒక పక్క అమరావతిలో పనులు చకచకా ముందుకు సాగుతున్నాయి. అమరావతి ప్రాంతంలో ఉన్న 29 గ్రామాల ప్రజలు ఈ పనులు చూసి సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మరోపక్క సెకండ్ ఫేజ్ అలాగే థర్డ్ ఫేజ్ భూ సమీకరణ ప్రక్రియ కూడా కొనసాగుతుంది. అనుకున్నట్టు గనక జరిగితే అమరావతి రాజధానిగా ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అయితే అలా జరగాలంటే ఏం చేయాలి? అమరావతి అంటే 29 గ్రామాలేనా? విజయవాడ గుంటూరు పరిస్థితి ఏంటి? దీని మీదే తాజాగా ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చింది. అది కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నోటి మాటల నుంచే. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం ఈ వీడియోలో. వెల్కమ్ టు హలో అమరావతి. నిజంగానే చాలా మందిలో ఒక డౌట్, సిఆర్డీఏ పరిధి ఎంతవరకు? 29 గ్రామాల వరకేనా? సిఆర్డీఏ పరిధిలో ఉన్న అన్ని గ్రామాలు కూడా రాజధాని ప్రాంతమేనా? అదే నిజమైతే మరి డెవలప్మెంట్ 29 గ్రామాల్లో మాత్రమే ఎందుకు జరుగుతోంది? 1,00,000 ఎకరాల భూ సమీకరణ ఈ ప్రాంతంలోనే ఎందుకు జరుగుతోంది? ఇలాంటి ఎన్నో అనుమానాలకు ఎప్పుడు స్పష్టత వస్తుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలతో ఒక క్లారిటీ వచ్చినట్టేనా? రాజధాని అమరావతి పరిధిపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. అమరావతి అంటే 29 గ్రామాలే కాదని తేల్చి చెప్పారు. కొంతకాలంగా రాజధాని పరిధి పైన చర్చ జరుగుతోంది. మాజీ సీఎం జగన్ మావిగన్ ప్రతిపాదన వివాదాస్పదమైంది. ఆ సమయంలో రాజధానిపై సీఎం చంద్రబాబు చేసిన సమీక్షలో ముఖ్య నిర్ణయాలు తీసుకున్నారు. అమరావతి పరిధి పైన తాజాగా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ కలిపి అమరావతి. దానికి కూడా ఎన్ని విధాలు అడ్డం పడ్డారో మీరే చూస్తున్నారు. అమరావతి పరిధి పైన చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. అమరావతి అభివృద్ధిపై అధికారులకు కీలక సూచనలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన రాజధానిగా కాకుండా విజయవాడ, గుంటూరు నగరాలతో కలిపి సమగ్రాభివృద్ధి ప్రాంతంగా తీర్చిదిద్దాలని స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణ పనుల్లో ఇకపై తానే స్వయంగా పర్యవేక్షణ చేపడతానని కూడా చంద్రబాబు వెల్లడించారు. పనుల్లో జాప్యానికి తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతి నిర్మాణాన్ని వేగవంతం చేయడంతో పాటు ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దే దిశగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని అధికారులకు తేల్చి చెప్పారు. అదేవిధంగా నిర్మాణాల విషయంలోనూ టైం లైన్ ప్రకటించారు. నిర్దేశించిన కార్యాచరణ మేరకు రాజధాని నిర్మాణం కొనసాగాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన మంచిదే. అమరావతిలో గుంటూరు, విజయవాడలను కలిపితే ప్రతిపక్ష వ్యూహాలకు చెక్ పెట్టినట్లు అవుతుంది. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది? చంద్రబాబు గారు చెప్పినట్టు గుంటూరు, విజయవాడలను అమరావతిలో కలిపితే సమగ్ర అభివృద్ధి చేయాలి. కొన్ని ప్రాజెక్టులు అక్కడ కూడా మొదలు పెట్టాలి. ఇప్పటికే అభివృద్ధిలో దూసుకుపోతున్న గుంటూరులో కానీ విజయవాడలో కానీ కొత్త ప్రాజెక్టులు రావాలి అంటే అక్కడ భూముల ధరల మాట ఏంటి? అధికారిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ అంటే సిఆర్డీఏ పరిధి మొత్తం 8,352.69 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. ఇది ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా మరియు ఏలూరు జిల్లాల పరిధిలోని వివిధ మండలాలు, పట్టణాలను కలుపుకొని ఉంది. ఇక అమరావతి రాజధాని నగర విస్తీర్ణం 217 చదరపు కిలోమీటర్లు అయితే ఈ పరిధిలో గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, బాపట్ల, ఏలూరు జిల్లాలు కూడా ఉన్నాయి. మొత్తం 58 మండలాలు సిఆర్డీఏ పరిధిలో ఉండడం విశేషం. అంతేకాదు ప్రధాన పట్టణాలు మరియు నగరాలు అంటే విజయవాడ నగరపాలక సంస్థ, గుంటూరు నగరపాలక సంస్థ, మంగళగిరి, తాడేపల్లి, తెనాలి మరియు సత్తెనపల్లి మున్సిపాలిటీలు కూడా సిఆర్డీఏ పరిధిలోనే ఉన్నాయి. చంద్రబాబు చెప్తున్నట్లు గుంటూరు, విజయవాడలను రాజధానిలో కలిపేస్తే మౌలిక సదుపాయాలతో పాటు అభివృద్ధితో ఉన్న ప్రాంతాలు అమరావతి పరిధిలోకి వచ్చినట్టు అవుతుంది. కానీ ఇప్పుడు అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్లు, క్వాంటమ్ వ్యాలీ వంటివి బెజవాడ, గుంటూరులలో ఏర్పాటు చేయలేరు. పైగా భవిష్యత్తులో ఏదైనా ప్రాజెక్టులకు భూములు ఇవ్వాలన్నా అమరావతితో కంపేర్ చేస్తే ఎక్కువ ధరలు పలికే అవకాశం ఉంటుంది. కానీ విజయవాడ, గుంటూరు వాసులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తారు. తమ ప్రాంతము రాజధాని పరిధిలో ఉందని గర్వంగా ఫీల్ అవుతారు. అంతేకాదు రియల్ ఎస్టేట్ రంగం మరింత ఊపందుకునే అవకాశం కూడా ఉంటుంది.
ఆలోచన మంచిదే, ఆచరణ కూడా సాధ్యమే. కానీ ఇప్పుడు హఠాత్తుగా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక రాజకీయ కోణం ఏంటి అనేదే అంతు చెక్కని అంశం. మరోపక్క డెడ్ లైన్ విధించి మరి అమరావతి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు సీఎం చంద్రబాబు. టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లకు స్వయంగా చంద్రబాబే అల్టిమేటం జారీ చేస్తున్నారు. అవును, నిజమే. చంద్రబాబు ఆలోచన వెనక రాజకీయ వ్యూహమే ఉన్నట్లు కనిపిస్తోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. జగన్ ప్రచారానికి చెక్ పెట్టడమే లక్ష్యంగా గుంటూరు, విజయవాడల ప్రస్తావన తీసుకొచ్చారు అనేది ఒక వాదన. అంతేకాదు, అమరావతిలో రహదారుల నిర్మాణం, మౌలిక వస్తుల కల్పనతో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆధునిక సౌకర్యాలు, విశాలమైన రహదారులు, పర్యావరణ హిత అభివృద్ధితో అమరావతిని ఆదర్శ రాజధానిగా రూపొందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళుతోంది. మాజీ సీఎం జగన్ అమరావతిలో నిర్మాణాలపైన ఆరోపణలు చేస్తూ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం కలిపి మావిగన్ ప్రతిపాదన తెర మీదకు తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదన పైన రాజకీయంగా పలు విమర్శలు వచ్చాయి. రెండో విడత భూ సమీకరణ కొనసాగుతోంది. నిర్మాణాలు పూర్తి చేసుకున్న క్వార్టర్లను ప్రభుత్వానికి వచ్చే నెల అప్పగించేందుకు సిఆర్డీఏ సిద్ధమైంది. ఈ సమయంలోనే సీఎం చంద్రబాబు రాజధాని పరిధిపైన చేసిన ప్రకటన ఆసక్తికరంగా మారుతోంది. అమరావతిని కేవలం 29 గ్రామాల సమాహారంగా చూడొద్దని, విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానమైన సమగ్ర అభివృద్ధి ప్రాంతంగా భావించాలని సూచించారు. అందుకు అనుగుణంగా 3 ప్రాంతాల్లోనూ మౌలిక వసతుల అభివృద్ధి పనులను సమన్వయంతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల కనీసం 7.92% మేర పనులు పూర్తయ్యేలా కార్యాచరణ ఉండాలని సీఎం అధికారులకు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించారు. అమరావతి ఎక్కడి వరకు అనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగానే ఉందా అంటే, ప్రతిపక్షం వ్యూహాలకు, ప్రత్యర్థులు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పే విషయంలో మాత్రం స్పష్టంగానే ఒక నిర్ణయం అయితే తీసుకుంటుంది. ఈ నిర్ణయం రేపొద్దున్న మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది కూటమి ప్రభుత్వానికి అనేది మాత్రం వేచి చూడాల్సిన అంశం. ఇది ఇవాల్టి డెవలప్మెంట్కి సంబంధించిన స్పెషల్ వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అమరావతి.